వెల్కమ్ టు న్యూస్ అడ్డా. కేంద్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతుంటుంది అంటూ ప్రచారం కొనసాగుతుంది. అందులో భాగంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్లకు కూడా మంత్రి పదవి దక్కబోతుంది అనేది ఒక ప్రచారం కొనసాగుతుంది. మరి ఆ మోదీ క్యాబినెట్లో తెలంగాణ ప్రాంతంలో సంబంధించిన వాళ్లకు ఎవరికి చోటు దక్కబోతుంది? ప్రముఖంగా ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరు వారు? కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం త్వరలోనే భారీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ రాజకీయంగా ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రం నుంచి ఎవరికి కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కబోతుంది, ఎవరి పదవి ఊడనుంది, ఎవరికి కొత్త బాధ్యతలు రానున్నాయి అనే అంశాలపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రస్తుత సమీకరణాల ప్రకారం తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ల పదవులకు ప్రస్తుతానికైతే ఎలాంటి డోకా లేదని ఢిల్లీ నుంచి ఆ వర్గాల నుంచి అందుతున్న సమాచారం అయితే ఉంది. అయితే వారి శాఖల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్రంలో కిషన్ రెడ్డి పరపతి రోజురోజుకు పెరుగుతుందని, అధిష్టానం వద్ద ఆయన మాటకే కీలక ప్రాధాన్యత లభిస్తోందని సమాచారం. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక నుంచి మంత్రుల కోటా వరకు ఆయన అభిప్రాయం కీలకంగా మారింది. అయితే మరోవైపు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పదవిపై వస్తున్న ఊహాగానాలకు అధిష్టానం చెక్కు పెట్టినట్లు తెలుస్తోంది. కొడుకు వివాదం నేపథ్యంలో మంత్రి పదవి నుంచి తొలగిస్తారనే ప్రచారం కొనసాగినప్పటికీ అధిష్టానం బండి జోలికి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. గతంలో ఆయనను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడం వల్ల పార్టీ నష్టపోయిందని భావిస్తున్న హైకమాండ్ ఇప్పుడు మంత్రి పదవి నుంచి తప్పిస్తే మరింత ప్రతికూల ప్రభావం పడుతుందని అంచనా వేస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సైతం బండి సంజయ్ కుటుంబ వ్యవహారంపై డిఫెన్స్ చేస్తూ అది చట్ట పరిధిలోని అంశమని క్లీన్ చీట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కిషన్ రెడ్డి కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా మిన్నకుండిపోయిన సంగతి తెలిసింది. మంత్రివర్గంలో కొత్తగా స్థానం సంపాదించుకునేందుకు రాష్ట్రం నుంచి గట్టి పోటీ నెలకొంది. కేంద్ర మంత్రి పదవి ఆశించిన వారిలో ధర్మపురి అరవింద్తో పాటు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ ప్రధానంగా ఉన్న పరిస్థితి తెలుసు. కానీ బండి సంజయ్ను బర్తరఫ్ చేస్తే ఆ పదవికి తనకే దక్కుతుందని అరవింద్ ఆశలు పెట్టుకున్నప్పటికీ బండి సంజయ్ కంటిన్యూ అవుతుండడంతో ఆయన ఆశలు అడియాశలయ్యేలా కనిపిస్తున్నాయి. మరోవైపు రఘునందన్ రావు పేరును అధిష్టానం సీరియస్గా పరిగణించడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం రేసులో అందరికంటే ముందు వరుసలో నిలిచింది ఇద్దరే. ఒకరు ఈటల రాజేందర్ కాగా మరొకరు డీకే అరుణ. రాష్ట్రం నుంచి ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉన్నందున వీరిద్దరికీ కలిపి పదవులు ఇవ్వడం కష్టమే. దీంతో ఈ ఇద్దరిలో ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఈటల రాజేందర్ మంత్రి పదవి కోసం గట్టిగానే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. గతంలో పార్టీలో చేరిన సమయంలో ఆయనకు అధిష్టానం ఇచ్చిన హామీలు కూడా ఉన్నాయి. పైగా ఈటల బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం, ఆయన సతీమణి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆయనకు పదవి ఇస్తే రెండు వర్గాల నుంచి పార్టీకి మైలేజ్ వస్తుందని బీజేపీ భావించింది. ఇందులో కిషన్ రెడ్డి అభిప్రాయం అత్యంత కీలకంగా మారనుంది. కిషన్ రెడ్డి గనక తన వీటో పవర్ ఉపయోగిస్తే ఈటల కంటే డీకే అరుణ వైపు ఆయన మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మరి కిషన్ రెడ్డి మాటను పరిగణలోకి తీసుకొని డీకే అరుణకు ఛాన్స్ ఇస్తారా, లేక ముందే ఇచ్చిన మాట ప్రకారం బీసీ సమీకరణలను పరిగణలోకి తీసుకొని ఈటల రాజేందర్ను క్యాబినెట్లోకి తీసుకుంటారా అనేది మోదీ తుది నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఎందుకనంటే తెలంగాణలో అధికారంలోకి రావాలని చెప్పేసి చూస్తున్న భారతీయ జనతా పార్టీ ఇక్కడ కేంద్ర మంత్రులను మోహరించే విధంగా ఒకరిద్దరిని మంత్రి పదవులు కట్టబెట్టి ఇక్కడ బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉందనేది వాస్తవం. కానీ ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో మరి పునర్వ్యవస్థీకరణలో ఎవరికి చోటు దక్కుతుంది, డీకే అరుణక, ఈటెల రాజేందర్క అనేది మనం వేచి చూడాలి.